ద గేట్స్ ఆఫ్ హెవెన్. ఓకే, పరలోక ద్వారములు. వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ద గేట్ ఆఫ్ హెవెన్. అండ్ ఈవెన్ జీసస్ కేమ్ టు కనెక్ట్ us టు గేట్ ఆఫ్ హెవెన్. యేసుప్రభువు వారు కూడా మనల్ని పరలోకం యొక్క మరి గుమ్మములు, పరలోకం యొక్క ద్వారములకి మనల్ని కనెక్ట్ చేయడానికి వచ్చాడు. ఆదికాండం 27వ అధ్యాయం 41 నుంచి 42 వరకు చదువుకుందాం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. ఇక్కడ మనము ఒక చక్కగా దేవుని వాగ్దానం పొందినటువంటి కుటుంబము, మరి దేవుని ఆశీర్వాదం పొందినటువంటి కుటుంబము, విశ్వాసం కలిగిన కుటుంబములో ఒక చాలా పెద్ద సమస్య ఏర్పడ్డది. సాధారణంగా మనం ఇతర ప్రాబ్లమ్స్ అని అక్కడ ఇక్కడ అనేకసార్లు అనుకుంటాం, కానీ చాలామంది ఆ తుఫాన్లను ఇంట్లోనే చూస్తూ ఉంటారు. ఆ మరణ వేదనలను, మరణ భయాలను, మరి కష్టాలను, బాధలను చాలామంది ఇళ్లలోనే చూస్తూ ఉంటారు. అయితే దేవుడు అన్నింటినీ వాడుకుంటాడు. మరి ఇలాంటివి రావాలనేటువంటిది ఆయన చిత్తం కాదు, ఎందుకంటే పరలోకంలో ఇటువంటి ఉండవు. అక్కడ శాపగ్రస్తమైంది ఏది ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ పీస్. మరి దేవుడు అలాంటి సంఘటనలను కూడా వాడుకుంటాడు మన విశ్వాసాన్ని పెంచడానికి, తన అపరిమితమైనటువంటి సామర్థ్యాన్ని మనలో చూపించడానికి, మన యొక్క మరి పరిమితమైనటువంటి ఆ బుద్ధులను, ఆ తెలివిని, జ్ఞానాన్ని కేవలము వాటినే మనం ఆరాధించకుండా, వాటి మీద సమయం మనము కేటాయించకుండా ఆయనకి మరి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని వీటన్నిటికి కూడా పరిమితులు ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే తల్లి యాకోబుకి ఆశీర్వాదాలు ఇప్పించాలని మరి అతనికి ఏసావు యొక్క మరి డ్రెస్ వేసి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మనం చూస్తే మరి యాకోబుకి ఆశీర్వాదాలన్నీ వచ్చేసిన తర్వాత ఈసావు అది తెలుసుకొని మరి కోప్పడి తన తండ్రి కాలం వచ్చింది, అతను చనిపోయిన తర్వాత నేను యాకోబుని కూడా చంపేస్తానని ఏసావు ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది ఎక్కడో చెప్పుంటాడు ఏసావు, ఎవరి దగ్గర అని ఉంటాడు ఆ డైలాగ్. వాళ్ళు వెళ్ళి మరి రెబెక్కాకు చెప్పుంటారు. ఇప్పుడు రెబెక్కా యాకోబుతో చెప్తుంది, ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే. యాకోబుకి అప్పుడు దాకా ఇంట్లో ప్రేమ, సమాధానం, ఇక్కడే ఉంటా హాయిగా జీవితం అంతా. మరి ఇస్సాకు ఆశీర్వదించబడినవాడు, చాలా ఐశ్వర్యవంతుడు. మనం చూసినట్లయితే అబీమెలెకు కంటే గొప్పవాడైపోతాడు. అంటే అంత సమృద్ధి గల మరి ఇస్సాకు కుటుంబంలో పుట్టాడు యాకోబు. ఇప్పుడు అక్కడి నుంచి మరి మరణ భయంతో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫియర్ ఆఫ్ డెత్ హ్యాస్ ఓవర్టేకెన్ జాకోబ్. ఓకే, మరణ భయం, లాస్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నీ పోగొట్టుకునేటువంటి సమయము. మరి ప్రాణము, దాంతోపాటు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, మరి అక్కడ ఉండేటువంటి సుఖము, శాంతి, మరి తల్లి కొంగుచాటున పెరిగినటువంటి బిడ్డ యాకోబు. మరి అటువంటి వానికి అక్కడి నుంచి వెళ్ళిపోయి మరణ భయంతో వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. లెట్స్ సీ వాట్ హస్ హ్యాపెండ్. ఆదికాండము 28:10 నుంచి 17 వరకు చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. What is a desert place? The place where there is nothing, where is fear, no comfort, nothing. The gate of heaven was open to Jacob at that time. మరణ భయంతో, వేదనతో అందరినీ పోగొట్టుకున్నానని వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో యాకోబు అక్కడ చూసి ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయిందని ఒక రాయని మరి తలగడగా పెట్టుకొని దుఃఖముతో, వేదనతో అన్నీ పోగొట్టుకున్న వాళ్ళలాగా పెట్టుకున్నాడు. ఇక్కడ హారాను అనేటువంటి ఈ ప్రదేశం అంట. సో ఇట్ బికేమ్ ఎ డెజర్ట్ ప్లేస్. మరి అక్కడ మరి రాత్రి అయిపోయింది, ఏం కనపడదు, మరి ఏముంటాయో తెలియదు. పాములు ఉంటాయా, తేళ్ళు ఉంటాయా,
దుప్పటి లేదు, ఒక బెడ్ లేదు, ఒక మంచి కంఫర్ట్ లేదు, ఆదరణ లేదు, సర్వెంట్స్ ఎవ్రీట్ ఉండేటువంటి హీ లాస్ట్ ఎవ్రీథింగ్. హారబుల్ సిచ్యువేషన్. మరి అంత సమృద్ధిలో అంత గొప్పగా అన్ని రంగాల్లో ఆశీర్వదించబడినటువంటి ఒక ఇస్సాకు కుటుంబంలో అల్లారు ముందుగా పెరిగినటువంటి యాకోబు ఎటువంటి దుస్థితిలో ఉన్నాడంటే హారాన్లో. ఇట్స్ ఈవెన్ వర్స్ దెన్ ఎనీ అదర్ థింగ్. మరి అనేకులకు అనేక కష్టాలు వస్తాయి. చాలామంది ఇల్లులు పోగొట్టుకుంటారు, ఆస్తులు పోగొట్టుకుంటారు, ఆరోగ్యం పోగొట్టుకుంటారు, అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ వ్యక్తికి ఇంతకంటే మరి కష్టమేముంది? ఇంతటి దుస్థితిలో ఏం కనపడుతుందో చూద్దాం. 12. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. Sometimes God uses our tough situation. దేవుడు మన గడ్డు పరిస్థితిని, మన అవమాన పరిస్థితిని, పోగొట్టుకున్న పరిస్థితిని, మన దుస్థితిని కూడా ఆయన వాడుకోగలడు. Your cursed point can be the beginning of your blessed point. Where man finishes, God begins. మరి అన్నీ అయిపోయాయి, సర్వం అయిపోయింది అనుకున్న సమయంలో మరి దేవుడు ఒక నిచ్చెనేసాడంట. లాడర్. చాలామంది మాకు ఉద్యోగాలు పోయాయి, మా వ్యాపారాలు నష్టం వచ్చాయి, అవి పోయాయి, ఇవి పోయాయి, చాలామంది ఇలా జరిగింది అలా జరిగింది, అనేక సమస్యలతో ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉంటే గెట్ రెడీ, గాడ్ ఈస్ పుట్టింగ్ ఎ లాడర్. దాని కొన ఆకాశమునంటేను. మ్యాన్, యూ క్యాన్ గెట్ కనెక్టెడ్ టు హెవెన్. ఈరోజు ఎవరైతే నాకు ఇది పరిస్థితి ఎలాగుంది అని దుఃఖంతో ఉన్నారో, దేవుడు ఈరోజు మరి ఒక నిచ్చెన వేసి, ఇదిగో ఆకాశంకు నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు. ఈ లోకములో పోగొట్టుకున్నది, ఇది దుస్థితి నిన్ను ఆపలేదు. ఐఎమ్ యువర్ గాడ్ హూ కెన్ యూజ్ దిస్ టు టేక్ యూ టు యువర్ న్యూ లెవెల్, టు ప్రమోట్ యూ, టు గివ్ యాక్సెస్ టు న్యూ థింగ్స్. మేబీ ఈ భూమి మీద నీకు కొన్ని ఆగిపోయాయి, ఎందుకంటే పరలోకము నుంచి అద్భుత రీతిగా పొందుకోవడానికి, దేవుని సామర్థ్యము, దేవుని యొక్క అద్భుతాలు రుచి చూడడానికి. మేబీ ఫర్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్, సూపర్ న్యాచురల్ హీలింగ్, సూపర్ న్యాచురల్ మిరాకల్స్. మరి పరలోకము నుంచి నీ కనెక్ట్ ఉందని ఆ దుస్థితిలో నీవు ఆశీర్వదించబడి అనేకులు కూడా, మీరు కూడా రండి ఈ దేవుడి వద్దకు, నా దుస్థితిలో, నా గడ్డు స్థితిలో, నా బాధలో నన్ను ఎలా ఆదుకున్నాడో, నన్ను ఎలాగ పరలోకాన్ని కనెక్ట్ చేసి ఆదుకున్నాడో రండి అని అనేకులకు ఉపయోగపడడానికి దేవుడిని వాడుకుంటాడు. నీ అవమానము కలిగిన సంఘటనను, నీ గడిచిన గతాన్ని, నీ బాధల్ని, నీ పితరుల శాపాలని, హీ కెన్ యూజ్ యువర్ పాస్ట్ అండ్ పుట్ అన్ ఎండ్ టు యువర్ పాస్ట్ అండ్ గివ్ యు ఎ న్యూ బిగినింగ్. హీ కెన్ స్టాప్. గాడ్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ స్టాపింగ్ జనరేషన్స్ ఆఫ్ కర్సెస్. పితరుల నుంచి వచ్చే శాపాలను ఆపే స్పెషలిస్ట్ ఆయన. నీ దుఃఖదినాలను ఆపేసే స్పెషలిస్ట్. యూ కెన్ స్టాప్ ఇట్ అండ్ ఓపెన్ న్యూ డోర్స్. సో నీ ఇంట్లో జరుగుతున్నా, నీ జీవితంలో జరుగుతున్నా, వేరే వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతున్నా అది నీకు బాధ కలిగిస్తుందా, అది నిన్ను ఆపలేదు. దట్ కెనాట్ స్టాప్ యూ. నౌ ఏంజల్స్ విల్ గో అప్ అండ్ కమ్ డౌన్ అండ్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్, సూపర్ న్యాచురల్ హెల్త్, సూపర్ న్యాచురల్ మిరాకల్స్. అద్భుత రీతిగా మరి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు, ఇల్లుని ఇస్తాడు, స్వస్థతని ఇస్తాడు. యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ఎనీథింగ్ ఫ్రమ్ హెవెన్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు గో త్రూ టఫ్ టైమ్స్. కొంతమంది అంటారు, బ్రదర్ మాకు అన్నీ ఆగిపోయాయి, విశ్వాసం ఒక్కటే ఉంది, ఇంకేమీ లేదు. ఫెయిత్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్, దెన్ ఎనీ కంఫర్ట్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద నీకు కలిగినటువంటి అన్నిటికంటే విశ్వాసము చాలా గొప్పది. నీకు వేల లక్షల కోట్లు ఉన్నా దానికంటే ఆవగించేంత విశ్వాసము చాలా గొప్పది. నీకు ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా, ఎంత పలుకుబడి, ఎనీథింగ్ బట్ ఫెయిత్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ ప్లానెట్. ఏదైనా ఒకవేళ నీకు పోయినా, ఆగిపోయినా, దేవుడు అంతకంటే గొప్ప ద్వారం తెరుస్తాడు తప్పితే గాడ్ విల్ ఈవెన్ ఓపెన్ ఎ బిగ్గర్ డోర్ దెన్ దాట్. సో యూ నీడ్ టు నో దాట్ యు ఆర్ అన్స్టాపబుల్. సో ద లాడర్ ఈస్ టెల్లింగ్ జాకోబ్. మరి నిచ్చెన చెప్తుంది యాకోబుకి, యాకోబు నిన్నెవరూ ఆపలేరు, నిన్నెవరూ ఆపలేరు. లెట్స్ కంటిన్యూ టు రీడ్ దాట్. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. చూడండి, మేబీ ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ టైం. మేబీ దేవుడు నీ జీవితంలో మరి దర్శించు కాలం. మానవుడు ఎక్కడైతే ఆగిపోతాడో, ఎక్కడైతే అన్నీ ఆగిపోయి ఇక నాకు మరణమే శరణం అనుకుంటున్నావో, దేవుడు ఆ సమయాన్ని వాడుకుంటాడు. దేవుడు ఆ సమయం దర్శనమిచ్చు సమయం. మేబీ ఇట్స్ టైమ్ ఫర్ గాడ్స్ విజిటేషన్. ఇఫ్ థింగ్స్ ఆర్ గెటింగ్ టఫ్, నీ జీవితంలో పరిస్థితులు చాలా దుఃఖకరంగా మారిపోతున్నప్పుడు, గెట్ రెడీ ఫర్ ఎ న్యూ విజిటేషన్ ఆఫ్ గాడ్ జెహోవా ఇన్ టు యువర్ లైఫ్. ఏదో ఒకసారి దర్శనమిచ్చి వెళ్ళిపోవడం కాదు, ఒక నిచ్చెన వేసేసాడు. కనెక్టెడ్, యు ఆర్ పర్మనెంట్ కనెక్టెడ్. ఇప్పుడు ఈ భూమి మీద ఏది డిస్కనెక్ట్ అయిపోయినా నా నుంచి నీకు కనెక్షన్ ఏర్పడ్డది. నౌ యు ఆర్ పర్మనెంట్లీ కనెక్టెడ్, మై సన్, మై డాటర్. ఒక్కసారి నిచ్చెన వేసిన తర్వాత దేవుడు ఒకసారి ఇచ్చిందో దానికి తీసుకోడు. చాలాసార్లు మనం భయపడతాం, తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, అనేక మంది విశ్వాసులు అనుకుంటారు, నాకు ఈ వరాలు పోతాయి, నేను ఇది చేశాను, నాకు ఇది పోతుంది. మీరు విశ్వాసులు నీతిగా పరిశుద్ధంగా కోరుకుంటాడు, కానీ నీ వరాలు తీసేయడు. ఎందుకంటే ఆయన నిన్ను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి,
అవిశ్వాసాన్ని తీసివేయగలడు. మరి పిరికితనాన్ని, దుడుకుతనాన్ని తీసివేసి శిష్యుల్ని అయితే ఎలా శుభ్రపరిచాడు, తీసుకెళ్ళి ఆయన బలతో పట్టు కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళ అవిశ్వాసాన్ని, భయాలను, వారి యొక్క బలహీనతలను పరిశుద్ధపరిచి వారిని పరలోకంలోకి తీసుకెళ్ళడమే కాదు, ఆ పరలోకం యొక్క పునాదులుగా చేశాడు. హీ ఈవెన్ మేడ్ దెమ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ హెవెన్. సో నువ్వు ఆయన పట్టుకున్నట్లయితే హీ కెన్ టేక్ యూ అండ్ పుట్ యూ దేర్ అండ్ బ్లెస్ యూ. హీ విల్ నాట్ లీవ్ యూ. నౌ లెట్స్ గో బ్యాక్ టు ద స్క్రిప్చర్స్. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు నిచ్చెదను. కనీసము మరి గమ్యానికి వెళ్ళినా రెబెక్కా యొక్క సహోదరుడైన లాబాను ఇంట్లో క్షేమంగా ఉండేవాడు. అటు ఇటు కానీ చాలామంది నాకు ఏదో జరుగుతుంది, నాకు ఇది వస్తుంది, నేను అమెరికా వెళ్తా, నాకు పెళ్ళి అవుతుంది, నాకు పిల్లలు పుడతారు, నాకు ఈ బిజినెస్ లచ్చ వస్తుంది, నాకు ఈ ఆస్తి వస్తుంది, నాకు వేళ్ళు ఇస్తానన్నారు. మరి మనిషి డిసప్పాయింట్ చేస్తాడు, మధ్యలో ఇరుక్కుపోయావేమో. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, నువ్వు ఏ ప్లేస్లో అయితే నాకేమీ దొరకదు, ఏమీ లేదు అని ఒక రాయిని తలగాడుగా పెట్టుకొని ఆ పూటకి మాత్రమే తిని బతికాడు. దేవుడు అంటున్నాడు, ఆ భూమిని, the desert place, the hardest place, the toughest place, I will make it the most fruitful place. The most horrible problem can become the most powerful testimony. The breaking point can be a breakthrough point. Somebody is getting blessed. అనేక ఆశీర్వదించబడుతున్నారు. You see that whatever it is, అది నీ ఇంట్లో జరగవచ్చు, సమస్య నీ ఒక్కడికే రావచ్చు, నీ కుటుంబానికి రావచ్చు, లేక నీ కాలనీకి రావచ్చు, బంధువులకు రావచ్చు, నీ కంపెనీకి రావచ్చు, whatever it is. So any place that you are going through, ఏమీ లేదు, ఒక రాయిని తలగడగా పెట్టుకున్నాడు. ఇంత దారుణమైన పరిస్థితిని దేవుడు అంటున్నాడు, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని, దిస్ డార్క్ ప్లేస్, ఐ విల్ డీల్ విత్ ఇట్. ఐఎమ్ టేకింగ్ దట్ పాయింట్ అండ్ ఐల్ యూజ్ యూ టు బ్లెస్ యూ దట్. నేను ఇక్కడ ఆశీర్వదిస్తాను, నిన్ను ఫలింపజేస్తాను, అభివృద్ధి పరుస్తాను. ఐల్ మేక్ ఇట్ పాపులర్ ప్లేస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. ఓకే, డెజర్ట్ ప్లేస్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఫ్రూట్ఫుల్ ప్లేస్. యు సీ దట్ నౌ హౌ గాడ్ కెన్ యూజ్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితిని, నీ అనారోగ్య పరిస్థితిని, నీకు క్యాన్సర్ వచ్చిందా, ఎయిడ్స్ వచ్చేసిందా, ఆస్తి అంతా పోయిందా, ఎనీ సిచ్యువేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ సెయింగ్ ఐ విల్ యూజ్ దాట్. అది ఉన్న పాడంగా నీకు ఇవ్వను ఆ ప్రదేశాన్ని, ఐ విల్ బ్లెస్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యూ. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఐఎమ్ బిగినింగ్. సో యువర్ డిప్రెస్డ్ పాయింట్ కెన్ బి ద మోస్ట్ ఎగ్జైటెడ్ పాయింట్. చదువుదాం. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకే కాదు నీ సంతానమునకు ఇచ్చేదను. మేన్, కెన్ యూ బిలీవ్ ఇట్? ప్రభువా, నేనే ఉండదలుచుకోలేదు ఇక్కడ, నాకే వద్దు ఇది, నాకే ఇక్కడ ఏ దిక్కు లేదు, పడుకోవడానికి లేదు, తినడానికి లేదు, ఏమీ లేదు, ఎవరూ లేరు నాకు. alone, just one man and nobody else. కొంతమంది అంటారు నాకు ఎవ్వరూ లేరండి, ఒక్కడనే ఉన్నాను. Enough if you have God. God can connect you to heaven and bless you. నీకే కాదు నీ సంతానానికి కూడా ఇస్తానంట. అంటే ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో ఆ ప్లేస్ని చూద్దాం. Let us read. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. అంటే మీరు చూస్తే ఇక్కడ ఈ గడ్డు స్థలము నీకు మాత్రమే ఆశీర్వాదంగా మారదు. Your toughest place can be a blessing to your generation along with you. నీ కష్టమైన పరిస్థితి నీ దేవుడు మార్చి నీకు కాదే కాదు నీ తరాలకు ఆశీర్వాదంగా చేయగలడు. You see that now? Man, this God is very powerful. Very powerful. So how God can use our uncomfortable situation more than our comfortable situations? How God can use our tough points, deserted points, dangerous places to be the blessing places for generations. మన జీవితంలో కోల్పోయిన పరిస్థితి, గడ్డు పరిస్థితిని తరముల పాటు ఆశీర్వాదకరంగా చేయగలడంట. నాట్ జస్ట్ ఫర్ వన్ జనరేషన్. మెయిన్ ఇంత గొప్ప దేవుడిని పెట్టుకున్నాం మనం. ఈ కష్ట పరిస్థితిలో నువ్వు ఏ దుస్థితిలో ఉన్నా సరే ఇది చాలా మందికి ఆశీర్వాద ఆరంభమే కాదు, నీ తరముల ఆశీర్వాద ఆరంభంగా కూడా మారుతుంది. లుక్ అట్ దిస్, వీఆర్ హ్యావింగ్ సచ్ ఎ పవర్ఫుల్ గాడ్. మన దేవుడు ఇంత గొప్ప దేవుడా? దిస్ ఇస్ ఫర్ అవర్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ టైమ్. ఇది కేవలం ఒక సమస్యకే కాదు. కెన్ యూ బిలీవ్ యూ ఆర్ హ్యావింగ్ దిస్ గాడ్? ఈ వాక్యం వింటున్న వారందరూ ధన్యులు, ఈ దేవుని తెలుసుకున్న వారు ధన్యులు. అందుకే అంటాడు ఈ దేవుని గురించి జ్ఞానము లేక మనం లిమిట్ అయిపోతున్నాం. యూ కెన్ ఓన్లీ గెట్ లిమిటెడ్ వెన్ యూ డోంట్ కంటిన్యూ ఇన్ దిస్ గాడ్. అందుకే పౌలు అంటాడు ఆయన ప్రేమ యొక్క ఎత్తును, లోతును, వెడల్పును తీసుకోవాలా, ఆయన పునరుద్ధాన శక్తిని నేను తెలుసుకోవాలి. ఐ వాంట్ టు నో హిమ్ మ్యాన్ అట్ ఎ డీపర్ లెవెల్. నో ఎవ్రీ డే, వాక్ విత్ హిమ్ ఎవ్రీ డే, గో డీపర్. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె. అక్కడ తల్లి లేదు, తండ్రి లేదు, ఏమీ లేవు. ఇక్కడ వాగ్దానాలను ఇస్తున్నాడు. ఎలాగ ఆశీర్దిస్తున్నాడు చూడండి, ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడు. నిన్ను కాదు నీ సంతానాన్ని ఆశీర్దిస్తానంటున్నాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ saints, you are unstoppable. If you are connected to God, if you know this God, know that you are unstoppable. Today everybody is connected to heaven and come on, go forth.
take access of the gates of heaven, that ladder, and angels will start giving you new ideas. ఏం చేయాలా? విల్ స్టార్ట్ గివింగ్ న్యూ స్ట్రాటజీస్. నీకు కొత్త తలంపులను ఇస్తాయి, కొత్త మార్గాలను ఇస్తాయి. ఎవరైనా తిరస్కరించారా? ఉద్యోగం పీకేశారా? తీసేశారా? నిన్ను వద్దన్నారా? రిజెక్ట్ చేశారా? భర్త వదిలేశాడా? ఆస్తి బంధువులు లాగేసుకున్నారా? నేను ఇంట్లో చిన్న చూపు చూసారా? సైతాన్ ఏం చేస్తాడు? విమర్శించు వాళ్ళని తిట్టు, వాళ్ళు ఎలా చేశారు. ద డెవిల్ వాంట్స్ us to always blame others. That's the strategy of the devil. ఏదో ఒక రకంగా నిందించి, దుఃఖంలో నుంచి, యుద్ధం చేసి నిన్ను ఇంకా కష్టాల్లో పెడతాడు. He will worsen your situation. బట్ నీ విశ్వాసవా? ఆ గదిలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ప్రదేశంలో నీవు కళ్ళు మూసుకునే, నాయన ఇదిగో ఈ ద్వారాలు మూసుకుపోయాయి, ఈ బాధలు ఎక్కువైపోయాయి, ఇదిగో రోగాలు వచ్చేసాయి, ఈ అప్పులు వచ్చేసాయి, ఈ కష్టాలు, ఈ కుటుంబాన్ని నడిపించలేకపోతున్నాను, నా భార్య పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను, ఇంటిది కట్టుకోలేకపోతున్నాను, ఉద్యోగం పోయింది, వ్యాపారం పోయింది, అన్నీ పోయాయి, చాలా కష్టాలు ఉన్నాయి, తినడానికి తిండి లేదయ్యా, ఆ మందులు లేవు, బాధ, దుస్థితిలో ఉన్నానని ఆయన సన్నిధిలో మోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మన కొరకు చింతిస్తున్నాడంట. He is caring for you. There is a powerful God, Almighty God, the God of galaxies, will open the gates of heaven for you and flood in the blessings. The God of galaxies is waiting for you. Let's go to the scripture. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. నన్ను ఆశీర్వదించడం కాదు, నా పిల్లల్ని ఇసుక రేణువులా చేయడమే కాదు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎక్స్పాండ్ అవుతారంట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డైజెస్ట్. బట్ దోస్ హూ హ్యావ్ ఫెయిత్ అండ్ నో దర్ గాడ్ సే, ఐ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. సంబడి కెన్ క్లెయిమ్, సంబడి కెన్ సే, గెట్ రెడీ. తినడానికి ఒక పూటకే ఉందా నీకు తిండి? ఈ రాత్రికే ఉందా నీకు చోటు పడుకోవడానికి? రేపు భవిష్యత్తు నీకు తెలియదా? యూ కెన్ సే, yes God, I believe it. Then you will see a ladder coming on you. Gates of heaven will be opened. Angels will come up and down. ప్రభువా ఇది భయంకరమైన దుస్థితి అంటావా? అదే దుస్థితిని దేవుడు ఎలా చేయగలడో చూడండి. గాడ్ ఈస్ టాకింగ్ అట్ ద మోస్ట్ హారబుల్ సిచ్యువేషన్. నీ భయంకరమైన దుస్థితిలో దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ. మనకి ఏదైనా బాధ వచ్చిందనుకోండి, సైతాను అనేకులను ఉపయోగించుకుంటాడు, బంధువుల్ని, అన్ని జనులు ఉపయోగించుకొని, దేవుడే ఉంటే ఎలాగింది జరిగింది, ఏం చేశాడు దేవుడని దుఃఖంతో దేవుడి నుంచి దూరం అయిపోవాలని మన శరీరము, మన మనుషులు, మన బంధువులు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. ద డెవిల్ వాంట్స్ us to go far away in our dark situation. సైతానుడు మన పరిస్థితులను వాడుకొని మనల్ని దుఃఖకరంగా చేయాలని, బాధాకరంగా దేవుడి మీద సణుకోవాలని చూస్తున్నాడు. 40 సంవత్సరాలు వృధా అయిపోయింది ఆ ఎడారి చుట్టూ. ఎప్పుడైతే వాళ్ళు నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు చేస్తాడు అన్న మనసాన్ని పట్టుకొని మొదట అడుగు వేశారో, ఆ యోర్దాను నది వెళ్ళిపోయింది. అదే మనసును పట్టుకొని తిరిగారు, ఆరాధించారు జెరికో. వన్ బై వన్ గాడ్ ఈజ్ రైజింగ్ ఏ జాషువా జనరేషన్, ఏ వర్షిప్ జనరేషన్, ఏ ఫెయిత్ జనరేషన్, a declaring and decreeing generation to have a breakthrough in your dark times, to break through in a giant way. Somebody is getting blessed today. ఈ మాటలు వింటే నువ్వు ధన్యుడు. Maybe something is coming out in you. Gates are opening to you. Ladders are coming. Angels are coming. New vision, new blessings. చూస్తే ఇక్కడ నీవు పడమటి తట్టును. In this horrible situation, can you give this promise? Yes, I am a specialist of this kind. ఇలాంటి దుస్థితుల్లో, గడ్డు స్థితుల్లో అసలైన వాగ్దానాలు ఇచ్చి ఆశీర్వదింపజేయగలరు. God is a super specialist in taking out the dark points, the desert points, the death points, and making it life points, blessing points, and even for generations, తరముల పాటు ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలడు. Maybe God is ready to give you the best things in the most uncomfortable times. God has stored the best for the most uncomfortable times. నీ జీవితంలో భయంకరమైనటువంటి కష్టకాలాలు, దుస్థితి కాలాల్లో దేవుడు చాలా ఉన్నతమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. See that now? Jacob's horrible point, the most disappointing point, rejected point, deserted point has become the beginning of the most blessed point. Prosperous journey, everlasting journey, a blessing for generations. Not the beginning, not at the end point, but in the middle of the problem. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. నాకే గతి లేదు ప్రభువా. మనం అప్పుడప్పుడు అలా అనుకుంటా ఉంటాం, ఏం జరిగింది? దేవుడు అంటాడు, ఇక్కడ నిన్ను ఆశీర్వదించి నీ పిల్లలు ఆశీర్వదించడమే కాదు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడను. మరి అక్కడి నుంచి యేసుప్రభు వారు వచ్చారు, అబ్రహాం ఆశీర్వాదాన్ని మనకిస్తున్నారు. ఈరోజు నాకే ఏమీ లేదు, నేనే చనిపోతే బాగుండు అనుకునే వాళ్ళని దేవుడు నిన్ను ఆశీర్వదించి, నీ పిల్లల్ని ఆశీర్వదించి, దేవుడు నీ మూలముగా భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదిస్తాడంట. దేర్ ఈజ్ నో ఎండ్ పాయింట్ ఫర్ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. మరి దేవుడు నీ ద్వారా ఏం చేయగలనే దానికి హద్దులు లేవు. చూడండి, వీఆర్ వర్షిపింగ్ ఎ మైటీ గాడ్. సమస్తాన్ని మార్చగల దేవుడు. మేబీ సంథింగ్ బిగాన్
ఇన్ ఆల్ ద సైన్స్. అందరిలో కూడా ఒక ఉద్యోగాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. మెడిటేట్ ఇట్, రైజ్ అప్ and be a blessing to anybody. Tell God, Lord, what do you have for me right now? Give it to me. And that's it. You'll be loaded. You'll be loaded. Let us continue. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, God is telling, నువ్వు ఎక్కడికి వెళ్ళు, I'll bless you. ఆ తర్వాత ఇదే యాకోబు లాబాను దగ్గరికి వెళ్తాడు. లాబాను గొర్రెలు, గొడ్లు, మరి పశువులన్నీ వందల వేల కొద్ది ఆశ్రయించబడిపోతాయి. అమేజింగ్. ఏమన్నా చెయ్యి, ఎక్కడికైనా వెళ్ళి, ఐఎమ్ బిగినింగ్ నౌ. మై సన్ జాకబ్, ఐఎమ్ బిగినింగ్. ఐ హ్యావ్ లేడ్ ఎ ల్యాడర్. నేను ఒక నిచ్చెన వేశాను, నేను ఆరంభిస్తున్నాను. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడు. అక్కడికి వెళ్ళు, ఇక్కడ ఇది ఉందా, ఇక్కడ ఇది ఉందా, అక్కడ అది ఉందా, గో, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. ఈ దేశంలోకి నిన్ను మళ్ళీ రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను ఎడవను. నేనేదో వాగ్దానం ఇచ్చేసి నేను వదిలేసే వ్యక్తిని కాదు. అది మళ్ళా నెరవేరే వరకు నేను విడవనంటున్నాడు దేవుడు. చూద్దాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని, Man, your most deserted place is a sure guaranteed blessing place. యాకోబు నిద్ర లేసి నిశ్చయముగా అంటే ఏమనుకున్నాడు? గ్యారంటీగా నా పని అయిపోయింది అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, గ్యారంటీగా నీతో ఉన్నాను, నీ బ్లెస్సింగ్ గ్యారంటీ చెప్తున్నాడు. The hopeless point, the complete hopeless point will be a sure promised blessed point. God will reveal something. చూద్దాం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. Your struggling point will become the house of God. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఇది దేవుని మందిరమే. తర్వాత చూస్తే పరలోకపు గవిని ఇదే. This is none other than the house of God and the gate of heaven. Where you want to finish, God's going to establish. What are you passing by? God's going to bless you in the horrible place. Your societal situation will be a life-giving situation. This is none other but the house of God. అంటే అంత గ్యారంటీగా మారిపోయిందనంట. ఒక రాయిని తలకాడుగా పెట్టుకొని మరణ భయంతో పారిపోయి పడుకున్నటువంటి వ్యక్తి తర్వాత దేవుడు అతన్ని దర్శించిన తర్వాత ఏమంటున్నాడంటే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. Somebody is becoming the house of God. Somebody's houses are becoming the house of God. Somebody's defeated places, horrible places, somebody's suicidal places are going to become divine places. God is going to overtake you and overflood you with his blessings. దేవుడు తన ఆశీర్వాదాలతో కుమ్మరిస్తాడు. చాలా మంది యొక్క మరి లేని పరిస్థితి, దుస్థితి దేవుని మందిరాలుగా మారును గాక. ఈ వాక్యం వింటున్న వారందరూ ధన్యులు. ఈ దేవుని తెలుసుకున్న వారు ధన్యులు. ఈ మాటలు వింటున్న నువ్వు ధన్యుడు. నాజరేయుడైన యేసయ్య, అయా యాకోబు యొక్క భయంకరమైన పరిస్థితిలో మాట్లాడిన దేవా, ప్రతి ఒక్కళ్ళ మీద ఇదిగో పరలోక గుమ్మాలను నువ్వు తెరుస్తున్నావు. ఒక నిచ్చెన వేశావు, వారికి ద్వారాలు వేసి దూతలను పంపించి వారి పరిస్థితులను మారుస్తున్నావు. ఇదిగో యాకోబుతో అయితే ఇది నిశ్చయముగా దేవుని మందిరము, ఇది పరలోకము యొక్క గవిని, వారి తలంపులకు వారి దర్శనాలకు ఒక నిచ్చెన వేయండి. ఈ ఆశీర్వాదము, ఈ దేవుడు ఎంత గొప్పడా అనేటువంటి ఈ వాక్యాన్ని ఎన్నడూ మర్చిపోకుండా ఎప్పుడు వారు జ్ఞాపకం చేసుకొని ఈ దుస్థితిలో ఈ ద్వారము తెరిచి నన్ను ఆశీర్వదించి, నా తరాలను ఆశీర్వదించి, స్థలాలను నాకు ఇచ్చి, నన్ను భూలోకానికి ఆశీర్వాదంగా చేసి, దీన్ని దేవుని మందిరంగా చేసి, దీన్ని పరలోక గుమ్మంగా కూడా చేయగలవా? God, you can change all these things. I believe it. Bless them in their mind. వారి మనస్సుల్లో, వారి తలంపుల్లో ఇది నాటుకుపోయి ఏ యాకోబు ఇజ్రాయేల్గా మారాడో అలాగే అందరూ దేవుని మందిరాల వలె ఈ దేహాలను వారి విశ్వాసంగా మార్చుకొని ఆశీర్వదించే కృప వారికి దయచేయమని నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.